రాను రాను రాజుగారి గుర్రం గాడిదైనట్టు పోను పోను ఈ పోరలందరూ రీల్స్ పిచ్చిల పడి అడ్డగోలు పనులు చేస్తురుల్లా. సోషల్ మీడియాలో ఫేమస్ అయితందుకు తీరుల వేషాలు వేస్తున్నారు. కొంతమంది అయితే ప్రాణాలు పనంగా పెట్టి స్టంట్లు చేస్తున్నారు. నిన్ననే చూసినాం కదా, రీల్స్ కోసం ఢిల్లీలో ఒక ఆయన గన్ తోని కాల్చుకొని టీ విడిచిండు. ఇప్పుడు బెంగళూరులో ఒక ఫ్యామిలీ ఏం చేసిందో చూస్తే షాక్ అవుతారు. నీ రీల్స్ పాడగాను గీ రీల్స్ మోజుల పడి కొంతమంది పిచ్చి పట్టినట్టు అంత ఎట్లెట్లనో చేస్తున్నారు. ఇగో ఇక్కడ ఏమైందో చూడుండ్రి. గా అమ్మాయి కొరియన్ ఆఫీస్ కు ఒక మూట తీసుకొని వచ్చి దీన్ని పార్సిల్ చెయ్యాలి అని చెప్పింది. అందులో ఏమున్నది అని అక్కడి స్టాఫ్ అడిగితే సప్పుడు చేయలేదట. వాళ్లకు డౌట్ వచ్చి ఆ మూట ఇప్పంగానే అందులో నుంచి ఏం వెళ్ళిందో చూడుండ్రి. చూసిండ్రా అనుల్లా, పుట్టల నుంచి పావెళ్ళినట్టు గా మూటల నుంచి గా పెద్ద మనిషి బయటకు వచ్చిండు. గాయనం చూసి షాక్ అయిండ్లు అక్కడున్న స్టాఫ్. ఏందమ్మా ఇది, గీ మూటేంది, గిట్ల మనిషేంది అని నిలదీస్తే అప్పుడు అసలు ముచ్చట చెప్పింది గా పిల్ల. పండుగల సీజన్ లా సొంతూరుకి పోయేతందుకు బస్సులు ట్రైన్లల్లో పోయే కంటే మనిషిని పార్సిల్ చేసి కొరియర్ చేసుడే అల్కటి పని అని చెప్పేతందుకు గిట్లా ఒక రీల్ ప్లాన్ చేసినాం అని చెప్పుకొచ్చిండ్లు. దరిద్రం ఏందంటే గీ రీలు గా ఇంట్లో అందరు కలిసి ప్లాన్ చేసిండ్లట. ఓరి మీ దుంపదేగా గిలా తయారయ్యారేంట్రా బాబు అని పోలీసులు క్లాస్ తీసుకునేటాళ్లకు తప్పైంది, ఇంకోసారి గిస్వంటి పనులు చెయ్యము అని ఇంట్లో అందరు కలిసి ఇంగో గిట్ల వీడియో తీసిండ్లు. బెంగళూరులో జరిగింది గీ ముచ్చట. ఆ మూటల మొసమర్రక ముసలాయన పుటుక్కు అంటే ఏంది పరిస్థితి. గా పిల్లకు బుద్ధి లేకపోతే ఆ పెద్ద మనిషి ఎట్లొప్పుకున్నాడు అని పొట్టు పొట్టు తిడుతున్నారు గీ వీడియో చూసిన నెటిజన్లు. ఫ్యామిలీనే తేడా ఉన్నట్టున్నది అని కామెంట్లు పెడుతున్నారు ఇంకొంతమంది.